మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఏప్రిల్ మాసం పరాభవనామ సంవత్సరం, వృషభ రాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది? కొత్తగా మార్పులు చేర్పులు ఏమన్నా వీళ్ళ జీవితంలోకి వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఎటువంటి అదృష్టం వారిస్తుంది అంటారు? తప్పకుండా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇక పరాభవనామ సంవత్సరం అయిపోతుంది, అంటే అయిపోయింది. పరాభవనామ సంవత్సరం ఎంటర్ అయినాం మనం. విశ్వావసనామ సంవత్సరం అయిపోయింది. సో పరాభవనామ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. మరి పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటి నెల మనకు ఏప్రిల్ నెల. ఎలాగైతే ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటిది జనవరి వచ్చిందో, ఈ పరాభవనామ సంవత్సరం వచ్చినటువంటి మార్చి నెల తర్వాత వచ్చేటువంటిది ఏప్రిల్ నెల. సో ఏప్రిల్ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారికి అంటే అద్భుతమైన విషయం ఏమిటి అంటే, గురువు వక్రంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహం ఏదైతే ఉందో ఇది మీకు రెండో భావానికి స్థిరంగా అంటే పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఈ నెల మొత్తము కూడా రావాల్సిన ధనం వచ్చే పరిస్థితి ఉంటుంది, పెట్టుబడులు వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది, పెట్టుబడులలో లాభం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మీరు ఆగండి. ఎందుకు అంటే గడిచిన ఏదైతే 2025 ఆగస్టు నుండి సుమారుగా వ్యవస్థ బాగాలేదనేది మీకు కూడా అర్థమైంది. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను అంటే 2024 బహుత్ అచ్చా హే, బాగున్నది. అది అవునా కాదా మీరు గుండె మీద చెయ్యి వేసుకోండి. ఇక్కడ వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, ఏదైనా గృహ నిర్మాణ అవకాశాలు, ఇంట్లో ఏదో ఒక శుభకార్యము, లేదా మీ పిల్లలలో ఎవరైనా మంచిగా సెటిల్ అయినటువంటి పరిస్థితులు, ఏదన్నా ఒక విషయం, మీరు లావు పెరగడము, లేదా ఈగో ఫీలింగ్తో ఏమైనా కొన్ని ఇబ్బందులు మీరు కొని తెచ్చుకోవడాలో జరిగి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. ఇక మరి ఇప్పుడు రాబోయే రోజులలో గురువు వల్ల మీకు ఏమిటి అంటే వాక్కు జాగ్రత్త. గురువు మీకు రెండో భావంలో ఉంటున్నాడు ఈ నెల మొత్తము. దీనివల్ల మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరైతే కార్ డ్రైవింగ్ చేస్తున్నారో, కారు డ్రైవ్ చేస్తూ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారో, ఎవరైతే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నారో 4-వీలర్లో, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు అయితే ఉన్నవి. అదేవిధంగా మీ తల్లిగారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. ఎవరికి? వృషభ రాశి వారికి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు, ప్రదేశంలో మార్పులు చేర్పులు, ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి కనబడుతున్నది. అయితే గోచారము, గ్రహచారం. గ్రహచారంలో మీ గ్రహస్థితి ఏమిటి? గోచారంలో అంటే ద్వితీయాతు గురువు ఉన్నాడు. అదేవిధంగా 11వ భావంలో శనైశ్వరుడు, సూర్యుడు ఇద్దరు కలుస్తున్నారు. కలిసి ఉండగానే ఏప్రిల్లో ఎంటర్ అవుతున్నాం. ఇది గమనించుకోండి. సో ఎవరైతే ఇక్కడ మీ ఇంట్లో పెద్దవారు లైక్ తాత, నాన్నగారు, అమ్మమ్మ, నానమ్మ, ఇంట్లో ఉండేటువంటి పెద్దవారికి అనారోగ్య సమస్యలు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా వృషభ రాశి వారు బీ కేర్ఫుల్. గురుగారు, వివాహాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుందా? అనుకూలంగా ఉంటుందా? ఇన్ కేసు ప్రయత్నిస్తే ఏ తేదీలలో ప్రయత్నిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉన్నవి. ఎందుకంటే 2024లో సూపర్గా ఉందని అనుకున్నాం. 2024లో బాగుంది, 2025లో చాలా ట్రై చేశారు కానీ సెట్ కాలే. ఇక 2026 ఈ ఏప్రిల్ నెలలో గట్టిగా ట్రై చేయండి, అయిపోతుంది. ఎందుకంటే గురువు కొంతమేర ఫేవరబుల్గా ఉండబోతున్నాడు. రెండవ భావంలో గురువు అంటే కుటుంబకారకుడు. కొత్త కుటుంబాన్ని మీకు పరిచయం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ రెండవ భావానికి సంబంధించింది కుటుంబము. గురువు మీకు 2లో ఉన్నాడు. సో కొత్త కుటుంబము మీకు వచ్చే పరిస్థితి ఉంది. కనుక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో, నెంబర్ 9, నెంబర్ 6 శుక్రవారాలు, మంగళవారాలు, సోమవారాలు అయితే సూపర్. సోమవారాలలో
మంచి పని కానీ సోమవారాలలో లైక్ ఈ వివాహ ప్రయత్నాలలో మీరు బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇవి ఇట్లా సెట్ చేసుకోండి. గురుగారు, ఈ ఏప్రిల్ మాసంలో ప్రేమలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? ఏప్రిల్ నెలలో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో గాల్లో తేలినట్టుందే అనే విధంగా వీరికి ఉంటుంది. ఎందుకు అంటే జరగబోయేది ఏమిటి అనేది నాకు మ్యాక్సిమం తెలుసు. చెప్తే బాధపడతారు ఇప్పుడు వీళ్ళు. ఇక నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆకాశమే మా హద్దు అన్నట్టుగా తిరుగుతున్నారు పక్షులు. ఈ పక్షులలో మరి రాబోయే రోజులలో ఏదో ఒకటైతే మైనసే జరుగుతుంది, ప్లస్ జరుగుతుందని నేను చెప్పాను. ఎందుకంటే మీకు ఆ ప్రపంచమే తెలుసు కనుక బీ కేర్ఫుల్ అని మాత్రం చెప్తాను. 1కి 2 సార్లు నిన్నే నేను వివాహం చేసుకుంటా, నేను నీతోటి ఉంటా ఖచ్చితంగా అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఉంటే నన్ను ఒక్కసారి అప్రోచ్ కండి ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకు ఏమిటి అనేది నేను మీకు చెప్తా. రాబోయే అటువంటి తుఫానును మ్యాక్సిమం అరికట్టే ప్రయత్నం చేస్తా. రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్న వృషభ రాశి వారికి 2027 ఆగస్టు లోపు ఏ విధమైన మానసిక బాధ ఉంటుంది అంటే మ్యాక్సిమం జనవరి ఫిబ్రవరి దాటిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు విడిచిపెట్టడమా లేదా ఇక అది ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఏప్రిల్ మాసంలో గురుగారు వృషభ రాశి వారి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది? చాలా ప్రేమగా అనురాగంగా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఏమైనా లోన్స్ రిలేటెడ్ కానీ ఏమైనా బ్యాంకులో బంగారం ఉన్న విడిపించుకోవడాలు కానీ ఇలాంటివి కొన్ని కనబడుతున్నవి. దాంపత్య జీవితంలో అద్భుతమైనటువంటి ఆప్యాయత మాత్రము ఉండబోతున్నది ఖచ్చితంగా. అలా ఎలాంటి నో డౌట్ లేదు. అయితే ఎవరో థర్డ్ పర్సన్ కానీ ఏమైనా సీక్రెట్ విషయాలు దాచిపెట్టిన భార్యకు తెలియకుండా భర్తనో తెలియకుండా భార్యనో ఉంటే మాత్రము అది తెలిస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది పరిస్థితి. కుటుంబంలో శాంతి వాతావరణం కావచ్చు, మెయిన్గా శుభవార్తలు వినే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి వీళ్ళు ఏదో ఒక సందర్భం వచ్చి? ఖచ్చితంగా. ఎందుకంటే వివాహ ప్రయత్నాలు చేయండి అంటున్నాము, వివాహానికి సంబంధించినటువంటి బలం ఉందంటున్నాము. అదేవిధంగా మాట కొంచెం అదుపులో ఉంచుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా కూడా అని చెప్పడం జరుగుతున్నది. సో అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో ఈ పరాభావనామ సంవత్సరం అయిపోయేసరికల్లా చేదు అనుభవం మాత్రం ఉంటుంది వృషభ రాశి వారికి. ఈ నెలలో పలానా విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మీరు చిక్కుల్లో పడతారంటే ఏం చెప్తారు ఒక మాటలో వీళ్ళకి ప్రస్తుత కాలంలో? ఈ పరాభావనామ సంవత్సరం ఆగస్టు నుంచి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఈ ఆగస్టు నుండి మొత్తం ఇక ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లైక్ 9 నెలలు 8 నెలలు రాబోయే 8 నెలలు ఆగస్టు నుంచి. ఎటువంటి పరిహారాలు ప్రస్తుత కాలం బాగుంటాయి అంటారు గురుగారు వీళ్ళకి? వీరికి సప్త శనివారాలకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క వ్రతము వెంకటేశ్వర స్వామిది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వజ్ర కవచం కానీ శనివారం ఎవరికన్నా స్వామిని తలుచుకొని దానం చేయడం మంచి ఫలితం ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.